ట్రైపాడ్ స్టాండ్ అయితే చూపిస్తాను. వావ్, భలే రిఫ్లెక్షన్ వస్తుంది కదా. ఈ లైటింగ్ లో నా ఫేస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అందరికి నేనైతే యూట్యూబ్ కంటెంట్ రావాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యాను. అది కూడా మీ ఎంకరేజ్మెంట్ ద్వారా పెట్టిన లాంగ్ వీడియోస్ గానీ షార్ట్స్ గానీ మంచి రీచ్ అయితే వచ్చిందండి. అది మీ ప్రోత్సాహం వల్లే. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ ని తీసుకొని వెళ్ళి ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే తీసుకున్నానండి. అవైతే ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకొని మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలే వాళ్ళందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి అన్బాక్సింగ్ రెడీ అయినా మీరు? ముందుగా నేను మీకు ట్రైపాడ్ స్టాండ్ అయితే చూపిస్తాను. దీనికైతే ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి. ఇందులో ప్రకారం మనం చూసి చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఎంత హైట్ కావాలంటే అంత. ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉందండి, మీరే చూసి చెప్పండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. డెలికేట్ గా అయితే లేదు, నేను తీసుకున్న దానికి అయితే వర్త్ అని అనిపిస్తుంది. ఇక్కడైతే మనకి హ్యాండిల్ కూడా ఇచ్చారండి. 360 డిగ్రీస్ మనకు రొటేట్ అయితే అవుతుంది. ఇక్కడైతే మనం మొబైల్ పెట్టుకోవచ్చు, ఇది ఎన్లార్జ్ అవుతుంది. ఇక్కడ మనం లైట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఫోకస్ లైట్. నెక్స్ట్ అయితే స్టాండ్ కోసం అని ఒక ఎల్ఈడి లైట్ అయితే తీసుకున్నాను, అది మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. దీనికి చార్జబుల్ అండి లైట్ అయితే. నేనైతే లైట్ అయితే ఫిక్స్ చేస్తానండి. ఇదైతే చార్జబుల్ లైట్, మనకి యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చాడు. మీకు లైట్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. మనకి డిఫరెంట్ మోడ్స్ కూడా వస్తున్నాయి చూడండి. లైట్ చేంజెస్ అయితే అవుతున్నాయి, కలర్ చేంజెస్. మనకు నచ్చిన దాంట్లో మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చు. మన ఫేస్ రిఫ్లెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఈ లైటింగ్ మోడ్ లో. మా దగ్గర అయితే ఒకటే మొబైల్ ఉందండి, సో అందుకని చెప్పేసి ప్రెజెంట్ పవర్ బ్యాంక్ అయితే పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇది వావ్, భలే రిఫ్లెక్షన్ వస్తుంది కదా. 360 డిగ్రీస్ అలా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఐటెం కూడా మీకు రివీల్ చేస్తాను, అది కూడా చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ అయితే ఒక లాంగ్ స్టాండ్ అయితే తీసుకున్నామండి. చూడండి, ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, మంచి వర్తబుల్. ఇదైతే చాలా లాంగ్ అయితే వస్తుందండి, అప్రాక్సిమేట్లీ 7 feet అయితే వస్తుంది. సో నేనైతే నా హైట్ గా అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, స్టార్ ఐటమ్ అయితే బయటికి తీస్తున్నానండి. ఇది చాలా మందికి తెలుస్తుంది, కానీ ప్రైస్ చూస్తే మీరే షాక్ అవుతారండి. అదేదో కాదండి, ఒకప్పుడు టిక్ టాక్ వాళ్ళు, తర్వాత ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు వాడుతున్నదేదండి, అదే రింగ్ లైట్. వావ్, ఎంత పెద్దదిగా ఉందో కదండి. ఇదైతే 18 inches రింగ్ అండి, చాలా ఫోకస్ అయితే వస్తుంది. దీనికి మొబైల్స్ అవి ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఇవైతే ఇచ్చారు. అలాగే మనకి ఇది రిమోట్ కంట్రోల్ అండి, రిమోట్ కూడా ఇచ్చారు. లైట్ అయితే ఫిక్స్ చేస్తానండి. నేను దీనికి కూడా పవర్ బ్యాంకే పెట్టాను. దీనికి ఇచ్చిన రిమోట్ తో అయితే మనం మోడ్స్ అయితే మార్చుకోవచ్చు. మొత్తం 3 మోడ్స్ అయితే ఇచ్చారు. వైట్ కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్ ఇచ్చారు. మనం లైట్ డిక్రీజ్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, మనకి తగ్గ బ్రైట్నెస్ ప్రకారం మనం లైట్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైట్ అయితే మనకు బాగా తెలుస్తుంది. చూడండి, వావ్, బాగుంది కదా. మనం లాంగ్ నుంచి వీడియో రికార్డ్ చేసుకోవడానికి చిన్న రిమోట్ కూడా ఇచ్చారండి ట్రైపాడ్ స్టాండ్ కి. ఇది బ్లూటూత్ ద్వారా మనకు కనెక్ట్ అవుతుంది. ఇది కూడా మంచి బెనిఫిట్ మనకి. ఫైనల్లీ గ్యాడ్జెట్స్ అనేది ఎంత అయిందో మీరే కామెంట్ రూపంలో చెప్పండి.
ఇవన్నీ మీకు అవసరంగా అని మీరు అనుకోవచ్చు. నేనైతే మీకు మంచి అవుట్పుట్ ఇద్దామని, మంచి క్వాలిటీ వీడియోస్ ఇద్దామని ఇవన్నీ పర్చేస్ చేశాను. ఇంతతో ఈ అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయిందండి. బాయ్ బాయ్.